హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగున్నారని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజొచ్చేసి పుట్టగొడుగులతో కర్రీ అండి. వర్షాకాలం వచ్చిందంటే పుట్టగొడుగులొస్తాయి కదండీ! నేనైతే 250 గ్రామ్స్ పుట్టగొడుగులనైతే తీసుకున్నాను. పుట్టగొడుగులు శుభ్రంగా కడుక్కొని, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసేసుకొని వేగనివ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. అదే మూకుడులో మరికొద్ది ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. దీంట్లోని ఒక 4 జీడిపప్పుల్ని పేస్ట్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్‌ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారము, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు, హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అడుగంటకుండా మసాలా అంతా బాగా మగ్గేటట్టుగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసేసుకొని మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని, మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే మూత పెట్టేసి మీడియం టు సిమ్‌లో ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే వేసుకోవచ్చండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.